హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే గుడ్లతో పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 కప్పు శనగపిండి, 2 గుడ్లు తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. తర్వాత ఒక 4 ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్క అల్లం ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కట్ చేసుకుని ఆ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వలన వాటర్ ఏమీ వేసుకోకుండా పకోడీకి సరిపోతుంది. తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఈ కారం వేసుకోవడం వల్ల కారంగా చాలా రుచిగా ఉంటుంది ఈ పకోడీ. కారం వేసిన తర్వాత బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత గుడ్లు వేసుకోవాలి. ఇలా గుడ్లు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ పకోడీ నీసు వాసన కట్ట రాకుండా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టిన శనగపిండి వేసుకోవాలి. వేసుకుని ఉండలేము లేకుండా బాగా కలపాలి. ఇలా శనగపిండి అంతా వేసి బాగా కలుపుకోవాలి. లూజ్గా లేకుండా గట్టిగా లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. అంతే. ఇలా కలిపిన తర్వాత పకోడీ ఎలా వేసుకోవాలో చూద్దాం. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత చిన్నగా పకోడీ వేసుకోవాలి. పెద్దగా కాకుండా చిన్నవి వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. ఈ పకోడీ నార్మల్ పకోడీ కన్నా ఇలా గుడ్లు వేసుకుని చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఎక్కువ వేసుకోకుండా తక్కువ వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసిన వెంటనే తిప్పేయకుండా సగం వేగిన తర్వాత తిప్పుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత బాగా కలుపుకొని ఇలా క్రిస్పీగా అవ్వే వరకు ఉంచుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి. తింటే కూడా బాగుంటాయి అనుకో. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగతా పిండి మళ్ళీ పకోడీ వేసుకోవాలి. ఈ పకోడీ టీ తాగేటప్పుడు స్నాక్స్ కింద చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి వేసారంటే మళ్ళీ పకోడీ నార్మల్ పకోడీ కన్నా ఇలాగే వేసుకొని తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ తిప్పాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే క్రిస్పీగా ఉండే గుడ్లతో పకోడీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.